రైతన్నకు శాపం ఎవరిది పాపం అంటూ హైదరాబాద్ జిల్లాలో గిరిజన రైతు బలమరణం. పంట పెట్టుబడి వైద్యం కోసం 2 బ్యాంకుల అప్పు, 2 లక్షల రుణమాఫీ కాక మరింత ఆర్థిక భారం. అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రైవేట్ బ్యాంకులోనే పురుగుల మందు తాగి దేవరావు అంటూ ఒక గిరిజన రైతు. వా ఈ కుటుంబం పరిస్థితి ఏంది? ఈ కుటుంబం పరిస్థితి ఏంది? ఎవరు పట్టించుకుంటారు ఈ కుటుంబాన్ని? అప్పుల బాధతో ఇటు రుణమాఫీ కాక అటు ప్రైవేట్ బ్యాంకులు ఒత్తిడి చేయడం వల్ల ఇవాళ ఆ బ్యాంకులోనే పురుగుల మందు తాగి బలమరణానికి గురి అయినటువంటి పరిస్థితి. ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది, ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. బ్యాంకులో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో రైతు దేవరావు, పురుగుల మందు డబ్బా అంటూ కూడా దేవరావు అనే సర్కార్ హత్యే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. పేరుకు 5 ఎకరాలున్న రాళ్ళు రప్పలు నిండి పంటలు పండని భూములని వర్షం పడితే తప్ప సాగు చేయలేని దైనమతుడిది. సో ఆ భూమిలోనే పెట్టుబడి పెట్టి ఎలాగైనా పంటలు పండించి కష్టాల నుంచి గట్టెక్కించుకొని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2 లక్షల పైగా రుణం తీసుకున్నాడు. ఆ 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పిన మాటలను నిజమని నమ్మి తన పంట రుణం కూడా మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. ఆ క్రమంలో తన భార్యను కిడ్నీ సమస్యలు తలెత్తి మరిన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. సో కట్టుకున్నమైన వైద్యం కోసం మరో ప్రైవేట్ బ్యాంకుకు ఆశ్రయించి వ్యక్తిగత అప్పు తీసుకున్నాడంటూ వానాకాలంలో వేసిన పత్తి కందిరి చేతిరాక చితికి పడిపోయింది. మరోవైపు వైద్యం కోసం ఖర్చులు తడిసిమోపడైపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి 2 కిస్తులు కట్టక పండడంతో బ్యాంకు అధికారులు వేధింపులకు దిగారు. ఒకవైపు రుణమాఫీ కాకపోవడం, మరోవైపు బ్యాంకు వేధింపులు అధికం కావడంతో ఇక చావే దిక్కు అనుకున్నాడు. రుణం తీసుకున్న బ్యాంకులోనే ఆదివాసీ గిరిజన రైతు జాదవ్ దేవరావు పురుగుల మందు తాగి బలమరణానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బేడ మండల కేంద్రంలో శనివారం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. 10 మందికి అన్నం పెట్టే రైతన్న ఇలా దారుణంగా తనువు చాలించడం ప్రతి ఒక్కరికి కలిసివేసిందంటూ కూడా ఇది విషాద ఘటన చూస్తూ ఉన్నాం మనం. ప్రభుత్వానికి మంత్రులకి సోయి లేదా? ఇంకా రైతన్నలు ఎన్ని రోజులు ఇట్లా ఆత్మహత్యలు చేసుకొని చనిపోవాలి? ఇవాళ క్లియర్ కట్గా ఈ రైతు విషయంలో రుణమాఫీ జరగకపోవడం, తన ఆర్థిక ఇబ్బందులు 2 కదా. ఒకవేళ ఈ ప్రభుత్వం 2 లక్షలు రుణమాఫీ చేసి ఉంటే ఆయనకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు కలిగేది కదా. ఇలాంటి పరిస్థితులకి ఇటు వేసిన పంట నీళ్లు రాక కూడా పండని పరిస్థితి. అంటే నీళ్ళిచ్చే దూరంలో కూడా ఈ రాష్ట్ర సర్కార్ లేదు. సో ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి. ఒకసారి దీనికి సంబంధించి వీడియో చూపిస్తాం, ఈ బ్యాంకులో ఏంది పరిస్థితి ఎట్లా అనేది. సో ఇది అక్కడికి సంబంధించిన బ్యాంకులో రైతు ఇక్కడి నుంచి వస్తూ ఉన్నాడు చూడండి. ప్రైవేట్ బ్యాంకుకు సంబంధించి ఒకసారి జూమ్ చేసి కనిపిస్తుందిలే చూడు కెమెరా. ఇక్కడే మనం ఏదైతే డబ్బులు తీసుకునే దాంట్లో ఇక్కడే తను తెచ్చుకున్నటువంటి మందు బాటిలు, పురుగుల మందు తీసుకునేటటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ క్యూ లైన్, ఎవరైతే వస్తున్నటువంటి డబ్బులు తీసుకోవడానిక లేకపోతే ఇంకోట ఈ ఏదైతే ఉందో, సో ఇక్కడ డైరెక్ట్ వచ్చి మందు బాటిల్ లోపల తీసుకొని వచ్చి బ్యాంకులో తాగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ చాలా కలిసి వేసేటటువంటి అంశము చూడొచ్చు. ఇక్కడ ఇదే ప్లేస్లో తాగేశాడు మందు. సో ఇంకా ఏం చేసిన పరిస్థితి లేదు, తాగేసి డబ్బు అక్కడ పడేయడంతో అక్కడ సెక్యూరిటీ గార్డు కావచ్చు వాళ్ళు ఆయన అదుపులో తీసుకునే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. సో ఏమైపోయింది ఇలా తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంది? ఎట్లా వాళ్ళ మనుగడ ఎట్లా ముందుకు సాగాలి? అక్కడ చైర్లో కూర్చోబెట్టిన తర్వాత కనీసం హాస్పిటల్కి అప్పటిదప్పుడు తీసుకుపోలేని పరిస్థితి. అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు, మా పరిస్థితి ఇది. అక్కడ పురుగుల మందు దాగిండు అని చెప్పి ఆ సెక్యూరిటీకి తెలిసింది. సో ఎంత డీలే ఇక్కడ చూడొచ్చు రైతుకు సంబంధించిన విషయంలో. సో క్లియర్ కట్గా ప్రతిపక్షాలు మాత్రం ఇది
ప్రభుత్వ హత్యే, ప్రభుత్వమే 2 లక్షల రుణమాఫీ చేసి ఉంటే ఆ రైతు ఇవాళ బతికేవాడు అంటూ కూడా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇక్కడ క్లియర్ కట్గా ఈ రైతుకు సంబంధించిన విషయంలో తను మనోవేదనకు గురి చెందడానికి కారణం ఇవాళ వీళ్ళు చేస్తా అన్న 2 లక్షల రుణమాఫీ కాలేదు.